నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. సరస్వతి దేవిని హిందువులు చదువుల తల్లిగా భావిస్తూ ఉంటారు. విద్యావాణిగా సరస్వతి దేవికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది. మన బాసరలోనైతే ఆ సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులవుతారని నమ్ముతూ ఉంటారు. అలాంటి సరస్వతి దేవిని తూలనాడింది ఓ మహిళా టీచర్. చదువుల కోసం సరస్వతి ఏం చేసిందని నోటి దురుసును ప్రదర్శించింది. రాజస్థాన్లోని బరాన్ జిల్లా లకాడియాలో గల కిషన్గంజ్ ప్రాంతంలోని పాఠశాలలో హేమలత భైర్వా అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేజ్ మీద జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలను ఏర్పాటు చేశారు. వారి చిత్రాల వద్ద సరస్వతీదేవి ఫోటో పెడుతుండగా టీచర్ హేమలత అడ్డుకున్నారు. సరస్వతీదేవి విద్య కోసం ఏం చేశారని ప్రశ్నించారు. సరస్వతీదేవి ఫోటో పెట్టకూడదని హుకుం జారీ చేశారు. దీంతో అక్కడున్న వారంతా కంగు తిన్నారు. సరస్వతిని తామంతా చదువుల తల్లిగా భావిస్తామని, అలాంటిది ఆ దేవి ఫోటో ఎందుకు పెట్టవద్దంటున్నారని అక్కడున్న వారు ప్రశ్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో టీచర్ హేమలత తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అధికారుల దృష్టికి వెళ్లడంతో క్రమశిక్షణ కమిటీ వేసి ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. హేమలతను విధుల నుంచి తప్పించారు. చదువుల తల్లి సరస్వతిని టీచర్ హేమలత గౌరవించకపోగా అవమానించారని, హిందువుల దేవత పట్ల చులకన భావంతో మాట్లాడారని, అందుకే హేమలతపై చర్యలు తీసుకున్నామని రాజస్థాన్ విద్యాశాఖ స్పష్టం చేసింది. టీచర్ హేమలతతో పాటు మరో 2 మహిళా టీచర్లను సైతం రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో మరో 2పై ఈ చర్యలు తీసుకుంది. మరో మహిళా టీచర్ పై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. లవ్ జిహాద్, ఇస్లామిక్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణపై కోటా జిల్లా ఖజూరి ఓడ్పూర్ గ్రామంలోనే ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన 2 మహిళా టీచర్లను మిర్జా ముజాహిద్, ఫిరోజ్ ఖాన్ ను సస్పెండ్ చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. సర్వ హిందూ సమాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. మరో టీచర్ షబానాపై చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెప్పారు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.